మనం టాపిక్లోకి వెళ్తే హెడ్ క్వార్టర్స్ కోస్ట్ గార్డ్ రీజన్ నుంచి కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. ఇది ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలండి. ఆఫ్లైన్ ద్వారా ఎలా అప్లై చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి అనేది మా నెక్స్ట్ వీడియోలో ఉందండి. నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇంజన్ డ్రైవర్ వచ్చేసి మొత్తం 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఎస్సీలో 1, ఓబీసీలో 1, యుఆర్లో 3. ఇది ప్లేస్ వచ్చేసరికి పోస్టింగ్ ఎక్కడంటే ముంబైలో 1, జంజీరాలో 1, కొచ్చిలో 1 అండి. పే స్కేల్ వచ్చేసి దీనికి లెవెల్ 4 అంటే 25,500 అండి. అమౌంట్ ఆల్ అలవెన్సెస్తో కలిపి ఆ అమౌంట్ పే చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చేసి 10th పాస్ అయి ఉండాలండి. అండ్ ఇంజన్ డ్రైవర్ గురించి కొంచెం అవగాహన అయి ఉండాలండి. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అయి ఉండాలండి. ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడంటే ఏదైనా ఇండస్ట్రీలో కానీ ఏదైనా పెద్ద కంపెనీలో కానీ వర్క్ చేసి ఉండాలండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి సారంగ్ లాస్కర్, దీనిలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఓబీసీలో 1, యుఆర్లో 1. ఒకటి ముంబైలో ఉందండి, ఇంకోటి జంజీరాలో ఉంది. దీనికి కూడా సేమ్ పే స్కేల్ వచ్చేసి లెవెల్ 4 అండి. దీనికి కూడా 10th పాస్ అయ్యి ఉండాలి అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏదన్నా ఇండస్ట్రీలో కానీ కంపెనీలో కానీ. నెక్స్ట్ సేమ్ ఏజ్ 18 to 30 years అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైర్ ఇంజన్ డ్రైవర్ ఇది వచ్చేసరికి ఓన్లీ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఓబీసీలో 2, యుఆర్లో 3. ఇది ఓన్లీ డిమాండ్లో ఒక్క దాంట్లోనే ఉందండి వేకెన్సీ. దీని పే స్కేల్ వచ్చేసరికి 3 అండి. 3 అంటే 21,700. ఇది మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. అండ్ దీంతోపాటు ఇది ఇంపార్టెంట్ అండి, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. అంటే ఇప్పుడు హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అంటారు కదా, అది వచ్చి ఉండాలి. అది వచ్చి కూడా ఒక 3 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలండి. అండ్ దీంతోపాటు ఇంజన్ ఫైర్ ఎక్విప్మెంట్స్ గురించి కానీ ఫైర్ని ఎలా స్టాప్ చేయాలి అలాంటి వాటి గురించి అవగాహన అయి ఉండాలండి. దీనికి కూడా సేమ్ ఏజ్ 18 to 30 years ఏజ్ ఉండాలండి. అండ్ క్యాస్ట్ కేటగిరీస్ వైజ్గా చూసుకుంటే ఏజ్ 40 వరకు ఉండాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైర్మ్యాన్ అండి. ఫైర్మ్యాన్ వచ్చేసరికి మొత్తం 53 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీలో 4, ఎస్టీలో 2, ఓబీసీలో 5, ఈడబ్ల్యూఎస్లో 3, యుఆర్లో 10. ఈ వేకెన్సీస్ అన్ని డిమాండ్లో ఉన్నాయండి. తర్వాత ఎస్సీలో 4, ఎస్టీలో 2, ఓబీసీలో 7, ఈడబ్ల్యూఎస్లో 2, యుఆర్లో 14 ఉన్నాయండి. ఈ వేకెన్సీస్ అన్నీ రత్నగిరిలో ఉన్నాయండి. దీనికి పే స్కేల్ వచ్చేసి 2 అండి. 2 అంటే 19,900, 19,900 ఆల్ అలవెన్సెస్తో కలిపండి. దీనికి క్వాలిఫికేషన్ చేసి 10th పాస్ అయి ఉండాలండి. అండ్ దీంతోపాటు మనకి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలండి. ఫిజికల్ ఫిట్నెస్ 1. అండ్ హైట్ వచ్చేసి 165 centimeters ఉండాలండి. అండ్ చెస్ట్ వచ్చేసి 81.5 ఉండాలండి. చెస్ట్ ఎక్స్పెన్షన్ చేస్తే 5 inches ఇంక్రీజ్ అవ్వాలండి, అంటే 85 ఉండాలి. వెయిట్ మాత్రం 50 kgs తగ్గకూడదు, ఎందుకంటే 50 above ఉండాలి. 50 కన్నా బిలో ఉండకూడదండి. దీనికి ఏజ్ వచ్చేసేసి ఈ పోస్ట్కి 18 to 27 ఉండాలండి. క్యాస్ట్ కేటగిరీ వైజ్ చూసుకుంటే 40 లోపు ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి సివిల్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్. దీనిలో వచ్చేసి మొత్తం 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఎస్టీలో 2, ఈడబ్ల్యూఎస్లో 1, ఓబీసీలో 2, ఎస్సీలో 3, యుఆర్లో 3 ఉన్నాయండి. దీనిలో మొత్తం 4 ప్లేసెస్ అయితే ఉన్నాయండి. ముంబై, రత్నగిరి, కవరత్తి, డమాన్. దీనికి కూడా సేమ్ లెవెల్ 2 అండి. 19,900 ఉన్నాయండి. అమౌంట్ మాకు ఆల్ అలవెన్సెస్తో కలిపి పే చేస్తారండి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th class పాస్ అయి ఉండాలి. అండ్ హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలండి దీనికి. అండ్ ఏజ్ వచ్చేసి 18 to 27 ఉండాలండి. దీనికి మాత్రం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసరికి మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫిట్టర్. దీనిలో వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓబీసీలో 1, యుఆర్లో 2,
యూఆర్లో ఒకటి, ఇదేంటంటే ప్లేస్ వైజ్గా అండి. ముంబైలో ఒకటి, రత్నగిరిలో 2, కొచ్చిలో ఒకటి, కవరట్టిలో ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పే స్కేల్ 2 అండి, 19,900. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ ఈ వర్క్ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫిట్టర్ మీద అవగాహన అయి ఉండాలి. అండ్ ఐటీఐ చేసి ఉండాలండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 25 years ఏజ్ ఉండాలి. అండ్ క్యాస్ట్ కేటగిరీ వైజ్గా చూసుకుంటే 35 years లోపు ఉండాలండి. స్టోర్ కీపర్ అంటే గ్రేడ్ 2 అండి. దీని వచ్చేసి మొత్తం 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీలో 1, యూఆర్లో 2, ముంబైలో 1, కొచ్చిలో 2. ఈ 2 ప్లేసెస్ అండి. అండ్ దీనికి కూడా సేమ్ పే స్కేల్ వచ్చేసి లెవెల్ 2 అండి. దీనికి 12th పాస్ అయి ఉండాలి. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఉంటేనే వీటికి ఎలిజిబుల్ చేస్తారండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 25 అండి. అండ్ పెయింటర్ వచ్చేసి ఓన్లీ 1 వేకెన్సీస్ అయితే ఉందండి. అది కూడా రత్నగిరిలో ఉంది. దీనికి కూడా అంతే, సేమ్ లెవెల్ 2 అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది చూసుకుంటే మనకు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. అండ్ దీనికి ఏదన్నా ఇండస్ట్రీలో కానీ ఏదైనా కంపెనీలో కానీ సర్టిఫికేట్ 2 years మినిమం 2 years సర్టిఫికేట్ ఉండాలండి. ఎందుకంటే అక్కడ సర్టిఫికేట్ ఉంటేనే మీకు కన్సిడర్ చేస్తారు. అండ్ కాల్ లెటర్ కూడా ఇస్తారు, లేకపోతే రావండి. 18 to 25 years ఏజ్ ఉండాలండి. అండ్ క్యాస్ట్ కేటగిరీ వైజ్గా చూసుకుంటే 35 ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మోటార్ ట్రాన్స్పోర్ట్ మెకానికల్ అండి. యూఆర్లో ఒకటి ఉందండి. యూఆర్లో ఒకటి అంటే ఇప్పుడు ఓన్లీ ఒక పోస్ట్ ఉందండి. రత్నగిరిలో ఉంది, అది లెవెల్ 2 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెట్రికులేషన్ అంటే 10th ఒకటి పాస్ అయి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ అయి ఉండాలండి. ఐటీఐ చేసి ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసరికి 18 to 25 ఉండాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్కర్ అనేది ఓబీసీలో 3, యూఆర్లో 1, ఎస్సీలో 1 అండి. ఓబీసీలో 3 అన్నాం కదా, అది ముంబైలో, నెక్స్ట్ జంజీరాలో, నెక్స్ట్ కొచ్చిలో అండి. ఇది లెవెల్ 1 అండి. ఎందుకంటే ఇది అంటే ఎట్లా అంటే ఇప్పుడు వర్క్ అండి, ఇప్పుడు లేబర్ వర్క్ ఎట్లా ఉండేదో అట్లాంటివి అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోద్దండి. ఎక్కడన్నా మనం వర్క్ చేసినట్టుగా అంటే సర్వీస్ అట్లా సర్టిఫికేట్ ఉండాలని 3 years ఎక్స్పీరియన్స్ అది ఉంటేనే అక్కడ మనకి కాల్ లెటర్ అనేది పంపిస్తారు వాళ్ళు. 18 to 30 years అయితే ఉండాలండి దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. దీని వచ్చేసరికి మొత్తం 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. యూఆర్లో 2, ఓబీసీలో 1 అండి. రత్నగిరిలో 2, గోవాలో 1. దీనికి కూడా అంటే సేమ్ లెవెల్ 1 అండి. లెవెల్ 1 అంటే తెలుసు కదా మీకు, 18,000 అని. మెట్రికులేషన్ 1 అండి. అండ్ నెక్స్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఏదన్నా కంపెనీలో కానీ ఏదన్నా ఇండస్ట్రీలో కానీ కొంచెం ఆఫీస్ అటెండర్గా లేదా ఆఫీస్ బాయ్గా అలాగా చేసినట్టుగా ఉండాలండి. అది ఉంటేనే మనకి కాల్ లెటర్ అనేది పంపిస్తారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మస్ట్ బి ఇంపార్టెంట్ అండి. 18 to 27 years ఏజ్ అయ్యి ఉండాలండి. అండ్ అన్స్కిల్డ్ లేబర్స్ అండి. లేబర్ అంటే తెలుసు కదా మీకు, అక్కడ ఏ పని చెప్పినా వాళ్ళు చేయాలండి. ఓన్లీ యూఆర్లో 1 ఉందండి. ఆ ప్లేస్ కూడా డిమాండ్లో ఉందండి. లెవెల్ 1 అండి. అండ్ దీనికి మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలండి. ఐటీఐ కూడా చేసి ఉండాలండి. మెట్రికులేషన్ నెక్స్ట్ ఐటీఐ అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. దీనికి ఏజ్ వచ్చేసి 18 to 27 ఏజ్ ఉండాలండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఆఫ్లైన్ ద్వారా అప్లై చేస్తాం కాబట్టి మీరు ఇప్పుడు ఏ ప్లేస్కి అయితే మీరు పోస్ట్ పంపించాలా ఆ పోస్ట్ అడ్రస్ ఇక్కడ ఉండిద్దండి. మనం ముంబై పంపించాలంటే ఇక్కడ ఉందో చూడండి, ద కమాండర్ నెంబర్ 2 కోస్ట్ గార్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇట్లా ఉంది కదండి. ఇది మనం ముంబై పంపించాలంటే ఈ అడ్రస్ పిన్ కోడ్తో సహా మొత్తం అక్కడ ఎంటర్ చేయాలండి. అండ్ నెక్స్ట్ రత్నగిరి పంపించాలంటే ఇది అడ్రస్ అండి. ఇట్లాగే కొచ్చి, గోవా, కవరట్టి, డెమన్ ఈ 6 ప్లేసెస్ ఇవి హెడ్ క్వార్టర్స్ అండి. వాళ్ళ కమాండర్ హెడ్ క్వార్టర్స్. మనం పంపించే ఎన్వలప్ కవర్ మీద ఈ అడ్రస్ రాసి ఉంటారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా కాల్ లెటర్ రావాలంటే మనం అన్ని పేపర్స్తో అండ్ ఎక్స్పీరియన్స్తో అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ కలిపి ఎన్వలప్ కవర్లో పెట్టేసి మనకి
మీకు ఏ అడ్రస్కి అయితే పంపించాలో అక్కడికి పంపించిన తర్వాత వాళ్ళందరికీ మీ క్వాలిఫికేషన్స్ అన్నీ ఓకే అయితే మీ కాల్ లెటర్ పంపిస్తారండి. కాల్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే రిటన్ ఎగ్జామ్ అండి. రిటన్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వాలి. రిటన్ ఎగ్జామ్ తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉండిద్దండి. స్కిల్ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండిద్దండి. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగాలి మెయిన్. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ అనేది బాగా క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా అండ్ మీ అన్ని సర్టిఫికెట్స్తో అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్తో కలిపి పోస్ట్ చేయాలంటే ఎలా పోస్ట్ చేయాలో మా నెక్స్ట్ వీడియోలో ఉంది. మా నెక్స్ట్ వీడియో కూడా మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ అండి.